అమ్మయ్య పొద్దున్నే లేచి హడావిడి లేదు, ప్రశాంతంగా క్యారేజీ పట్టుకుని హాయిగా 8ంటికి వెళ్ళినట్టు, జన్మభూమి ఎక్కినట్టు, సింగిల్ రన్ లో రాజమండ్రి దాటేటప్పటికి నిడదవోల్లో దిగినట్టు, ఎంత అదృష్టం అనుకున్నట్టు అనుకుంటాడు. ఇవన్నీ ఏంటి, ఇంకా మనస్సు లేచుంది. అందుకని తనకి తీరని కోరికలనో తీరిన కోరికలనో మళ్ళీ అనుభవిస్తూ ఉంటుంది సృష్టి చేసి. కాసేపటికి ఇది కూడా అలిసిపోతుంది. ఇంద్రియాలని పట్టుకుని మనస్సు ఇంకొంచెం వెనక్కడు చేసి ఆత్మలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరున్నారు? ఆత్మ ఒక్కటే ఉంది. దీన్ని సుషుప్తి అంటారు. ఈ సుషుప్తి పూర్ణమైన అజ్ఞానం. ఇక్కడ ఎవరున్నారు? ఇంద్రియాలు లేవు, మనస్సా లేదు, ఆత్మ ఒక్కటే ఉంది. శరీరం అలా పడుద్ది. లేచాడు మళ్ళీ కాసేపటికి. లేచి ఏమంటాడు? ఎంత హాయిగా నిద్ర పట్టిందో అని అంటాడు. ఎవడా హాయిని అనుభవించిన వాడు? ఎరా అంత హాయిగా నిద్ర పట్టింది అంటున్నావు కదా, ఎవడురా ఆ హాయిని అనుభవించిన వాడు అని మీరు అడిగాడు అనుకోండి, ఎవరో చూపించగలడా? ఎవరో చెప్పగలడా?